ఈ వీడియో కంప్లీట్గా సెకండ్ ఇయర్ తెలంగాణ స్టూడెంట్స్కి యాజ్ పర్ 30% రిడ్యూస్డ్ సిలబస్ని బేస్ చేసుకొని చాలామంది స్టూడెంట్స్ ఇంకా ప్రిపరేషన్స్ కూడా స్టార్ట్ చేయకుండా ఉంటారు. సో మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయకున్నా పర్లేదు, ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కానీ మీకు డెఫినెట్గా 60/60 మార్క్స్ అనేవి గ్యారంటీగా వస్తాయి. కొన్ని క్వశ్చన్సే ఉన్నాయి, ఆ కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఆ కొన్ని క్వశ్చన్స్ నుంచి కంపల్సరీగా మనకు 60/60 మార్క్స్ ఎలా వస్తాయనే చూద్దాం. అన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. వెరీ ఫ్యూ క్వశ్చన్స్ మీకు ప్రిపరేషన్లోకి ఇచ్చాను. ఆ ఫ్యూ క్వశ్చన్స్ ఏంటనేది చూద్దాం. Let's get start video today. Hello students, welcome back to my YouTube channel. So in this video session we are going to discuss very important topic, which is all important questions as per 30% reduced syllabus. So present every students are ready to prepare for board examination purpose. So ఈ board examination purpose లో ప్రిపేర్ అవుతున్నప్పుడు మీకు ఎలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తే అంటే మనకు చాలా తక్కువ టైంలో, ఇప్పుడున్న ఈ తక్కువ టైంలో మనం 60/60 ఎలా తెచ్చుకోవాలి, ఆల్రెడీ షెడ్యూల్ కూడా వచ్చేసింది మనకు యాన్యువల్ ఎగ్జామినేషన్ పర్పస్లో తెలంగాణ స్టూడెంట్స్ అందరికీ. సో ఆ షెడ్యూల్ అనేది ఎలాగో చేంజ్ అవ్వదు, కానీ 100% ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. సో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, వాటి విషయాలన్నీ డిస్కస్ చేద్దాం. అండ్ వీడియోలో కంప్లీట్గా మనకు వెరీ ఫ్యూ క్వశ్చన్సే ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు ఈ కొన్ని క్వశ్చన్స్ నేర్చుకుంటే 100% మీకు 60 మార్క్స్ మీ పాకెట్లో ఉన్నట్టే. అంటే మనకి ఎక్కువ బర్డెన్ లేకుండా లెసన్ వైజ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఎలా బేస్ చేసుకొని, అంటే కొన్ని క్వశ్చన్స్ డిలేట్ కూడా చేయొచ్చు, ఆ డిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఏంటి అనేది చూద్దాం. ఈ డిలేటెడ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది కూడా మనం ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాం. సో ఐఎమ్ షూర్ అబౌట్ దిస్, కంపల్సరీ మీరు ఈ వీడియో కంప్లీట్గా చూస్తే డెఫినెట్గా మీకు 60/60 మార్క్స్ అనేవి గ్యారంటీగా వస్తాయి. ఎందుకంటే మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకోవడం వేరే, అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఎలా చదవాలి, చాలా 4 మార్క్స్ క్వశ్చన్స్ని ఎలా స్కిప్ చేయాలి, అండ్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఎన్ని చదివితే మనం డెఫినెట్గా 2 రాస్తాము, ఇవన్నీ తెలియకుండా మనం ఏం చేస్తామంటే లెసన్ వైజ్గా బర్డన్ పడుతూ చదువుతూనే ఉంటాం. సో అలా చదవడం వల్ల మనకి ఎలాంటి యూజ్ లేదు. కానీ కొన్ని క్వశ్చన్స్ని చదవడం వల్ల మనం డెఫినెట్గా 60/60 మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు చాలా ఈజీ స్టెప్స్తో. సో మరి ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం కానీ నా వీడియో చూస్తే టు సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోని కంపల్సరీగా లైక్ చేయండి, ఎందుకంటే మీ ఫ్రెండ్స్ అందరి వరకు రీచ్ అవుతుంది మీరు లైక్ చేస్తే. అండ్ మీకు ఏమైనా వీడియోలో డౌట్స్ ఉన్నాయంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే, సో నా మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటి అంటే ఇప్పుడు ఫిజిక్స్ సెకండ్ ఇయర్ వాళ్ళకు రెడ్యూస్డ్ సిలబస్ను బేస్ చేసుకొని, ఓకే, ఈ రెడ్యూస్డ్ సిలబస్ను బేస్ చేసుకొని మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, ఈ తక్కువ టైంలో మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఫోకస్ చేసి 60/60 గెయిన్ చేయడం ఎలా. మనకి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఈ క్వశ్చన్స్ని అన్నిటినీ చదవాలా లేదా కొన్ని క్వశ్చన్స్ స్కిప్ చేయాలా, అన్ని విషయాలన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి. డెఫినెట్గా మీ క్వశ్చన్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ అన్నిటి నోట్ చేసుకొని మీ బుక్స్ తీసి ఇంపార్టెంట్ వైజ్గా నోట్ చేయడం స్టార్ట్ చేయండి. So here we have a questions from long answer type questions to very short answers type question. First of all, we would like to discuss all long answer type questions. See what are the long answer type questions. First, they given from waves lesson. So we know waves lesson we will get one long answer question, 2 long answer questions actually. So we have to be focused more on this lesson. Let us take మనకు పేపర్ ప్యాటర్న్ చేంజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం మనకు సెకండ్ ఇయర్ వాళ్ళకంటే రీసెంట్గా మనం ఎగ్జామ్స్ రాసి వచ్చాం కదా, మనకు 4 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వస్తాయి తెలంగాణ వాళ్ళకి. 2 లాంగ్ ఆన్సర్స్ కోసం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏ లెసన్లో నుంచి అని వెయిటేజ్ కూడా మీకు బ్లూ ప్రింట్ చేశాను, ఒకసారి వీడియో చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇప్పుడు మనం ఈ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏంటి, ఇంపార్టెంట్ ఏంటి అనేది చూద్దాం. వేవ్స్ లెసన్లో నుంచి మాత్రం మనకు 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే వస్తాయి, ఒకసారి చూసుకోండి. ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ ఎయిర్ కాలమ్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ ఓపెన్ పైప్. డెరైవ్ ద ఈక్వేషన్ ఫర్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది హార్మోనిక్ ప్రొడ్యూస్డ్. సో కంపల్సరీ ఈ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్కి ఒక ప్రాబ్లం అయితే ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, కాబట్టి ఇక్కడ ప్రాబ్లం కూడా ఇచ్చి చూడండి. సో ఈ ప్రాబ్లం కూడా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి ఇక్కడ నుంచి ఈ స్టేషనరీ వేవ్కి సంబంధించి స్ట్రెచ్డ్ స్ట్రింగ్ ఒకటి అడుగుతాడు, లేదంటే ఈ క్లోజ్డ్ పైప్స్ అండ్ ఓపెన్ పైప్స్ సంబంధించిన క్వశ్చన్ డెఫినెట్గా ఉంది. ఓకే, క్లోజ్డ్ పైప్స్ ఉంది అండ్ అఫ్ కోర్స్ వీ హ్యావ్ ఏ ఓపెన్ పైప్స్ ఆల్సో, ఒకసారి అది కూడా చూసుకోండి. మనకు అక్కడ నుంచి డెఫినెట్గా ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. ఓపెన్ పైపు, క్లోజ్డ్ పైపు, స్టేషనరీ వేవ్స్, ఎన్క్లోజ్డ్ పైప్స్. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటి అని అంటే ఇక్కడ డాప్లర్ ఎఫెక్ట్ అనేది డిలీట్ అయిపోయింది, అది చదవాల్సిన అవసరం లేదు. కానీ స్టేషనరీ స్ట్రింగ్ ట్రాన్స్ఫర్స్ వేవ్స్ ఇన్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ అనే క్వశ్చన్ ఉంటుంది, ఒకసారి అది చూసుకోండి. ఐఎమ్ గోనా రైట్ దిస్ వన్, ట్రాన్స్ఫర్స్ వేవ్స్ ఇన్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్. ఈ క్వశ్చన్ ఒకసారి చూసుకొని మీ దాంట్లో ఉంటుంది.
సో ఈ క్వశ్చన్ నుంచి కూడా ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఉంది. ఈ 3 క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే మనకు డెఫినెట్గా 2 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఇక్కడ కూడా ప్రాబ్లం ఇచ్చింది చూడండి, వేవ్స్ లెసన్లో నుంచి. ఈ ప్రాబ్లం ప్రిపేర్ అయితే మనకు డెఫినెట్గా ఒక క్వశ్చన్ అనేది గ్యారంటీగా 2 క్వశ్చన్స్లోనే గ్యారంటీగా వస్తాయి ఈ లెసన్లో నుంచి, వేవ్స్ అనే లెసన్లో నుంచి. And coming to the current electricity lesson, this is also most important one. We know this is most important question. State Kirchhoff law of electric network using the Wheatstone bridge ను యూజ్ చేస్తూ మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వర్కింగ్ ఆఫ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్, వీటికి సంబంధించిన ఆన్సర్స్ కూడా మీకు చేశాను, డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను లింక్స్. మీకు డౌట్ ఉంటే ఆన్సర్స్ చూసుకోండి. ఈ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్కి సంబంధించి కంప్లీట్గా మనకు ఇక్కడ ఒకసారి ఏమవుతుందంటే 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్, కంపేర్ సెల్స్ కంపేర్ చేయడం ఒకటి, అండ్ నెక్స్ట్ సేమ్ వర్కింగ్ ఆఫ్ పొటెన్షియోమీటర్ ఎక్స్ప్లెయిన్ ద హెల్ప్ ఆఫ్ దట్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయడం ఒకటి. సేమ్ ప్రొసీజర్ సేమే ఉంటుంది, డయాగ్రామ్ సేమే ఉంటుంది, కొంత డయాగ్రామ్ చేంజెస్ ఉంటాయి, అండ్ ఆన్సర్లో కూడా కొంత వేరియేషన్ ఉంటుంది. అది ఒకసారి చూసుకోండి. ఫ్రమ్ దిస్ లెసన్ ఆల్సో వీ విల్ గెట్ 1 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఫ్రమ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ లెసన్. And next we have one more question, and of course nuclear reactor only we have. So ఈ న్యూక్లియర్ రియాక్టర్ ఒక్కటి ప్రిపేర్ అయితే మనం డెఫినెట్గా ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ మన పాకెట్లో ఉన్నట్టే. కాబట్టి ఈ న్యూక్లియర్ రియాక్టర్ని నెగ్లెక్ట్ చేయకండి, మనం ఇది ఒక్కటి నేర్చుకొని వెళ్ళిపోతే ఈజీగా మనకు ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది. వేవ్స్ లెసన్ పర్ఫెక్ట్ అయినా అందులో 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి గ్యారంటీగా వస్తాయి. ఇంకా మనకు వేరే లెసన్స్లో నుంచి ఏం లాంగ్ ఆన్సర్స్ ఇవ్వట్లేదు ఈసారి, కాబట్టి ఇవే మనకు ఉన్నాయి, ఫోకస్కి చేసుకోండి. సి అండ్ వీఆర్ ఎంటర్ ఇన్ టు ద వెరీ షార్ట్ ఆన్సర్స్ టైప్ క్వశ్చన్స్. ఈ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ సో ఇప్పుడు 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేసి చాలా ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయి. మనకు లెసన్ వైజ్గా మీకు బ్లూ ప్రింట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఒకసారి ఆ బ్లూ ప్రింట్ చూడండి, బ్లూ ప్రింట్ చూసి క్వశ్చన్స్ ఏంటో టిక్ చేసుకోండి. మనకు డెఫినెట్గా 4 మార్క్స్ క్వశ్చన్ చాలా ఈజీ వేలో నేర్చుకోగలుగుతాం. సో షార్ట్ ఆన్సర్స్ టైప్ క్వశ్చన్ ఈజ్ నథింగ్ బట్ 4 మార్క్స్. మనకు తెలుసు 12 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. మనం ఒక 6 క్వశ్చన్స్ రాస్తే సరిపోతుంది. 50% ఇంక్రీజ్ చేస్తున్నాడు ఈ సెక్షన్లో, చూడండి. So first lesson, we know first lesson ray optics lesson. So in this lesson we are going to discuss all 4 marks questions. So define critical angle, explain the total internal reflection with a neat diagram antunnadu. This is most important. And second one, explain the formation of mirage and explain the formation of rainbow. Derive the expression for the combination of focal length and 2 lenses put in a contact. And with a neat label diagram, explain the formation of image in a simple microscope. These are we have only 1 2 3 4 5 questions we have. So ఈ 5 questions కంపల్సరీగా మంచిగా ప్రిపేర్ అవ్వండి, మనకు 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్కడ మిస్ అవ్వవు. అండ్ కమింగ్ టు సెకండ్, ఇక్కడికి వచ్చేసరికి డాప్లర్ ఎఫెక్ట్ లైట్ వేవ్ ఆప్టిక్స్ లెసన్లో డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ లైట్, మనకు డాప్లర్ ఎఫెక్ట్ అనేది సౌండ్స్లో తీసేశాడు కాబట్టి, కానీ ఇక్కడ మాత్రం వేవ్ ఆప్టిక్స్లో డాప్లర్ ఎఫెక్ట్ అనే టాపిక్ కంపల్సరీగా అడుగుతున్న క్వశ్చన్, కాబట్టి ఇది ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్, డెరైవ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఇంటెన్సిటీ ఆఫ్ పాయింట్ వేర్ ఇంటర్ఫరెన్స్ ఆఫ్ లైట్ అక్కర్స్. సో అరైవ్ ద కండిషన్ ఫర్ మినిమమ్ అండ్ మ్యాక్స్ 0 to ఇంటెన్సిటీ. ఇది మనకు అడుగుతున్న క్వశ్చన్. నెక్స్ట్ ఇందులో నుంచి అడిగేది ఏంటంటే, డస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ హోల్డ్ ఫర్ ఇంటర్ఫరెన్స్ అండ్ డైఫ్రాక్షన్ ఫినామినా. సో ఇంటర్ఫరెన్స్ డైఫ్రాక్షన్ ఫినామినా మీద బేస్ చేసుకొని కూడా వేవ్ ఆప్టిక్స్ లెసన్లో నుంచి 4 మార్క్స్ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ అనే లెసన్లోకి వెళ్తే, ఈ ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్ లెసన్లో మనకు కంపల్సరీగా 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. కాబట్టి బ్లూ ప్రింట్ ఒకసారి చూడండి. స్టేట్ ఎక్స్ప్లెయిన్ కూలుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా క్వశ్చన్ ఒకటి. నెక్స్ట్, డిఫైన్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ at a point where the expression for the intensity due to a point charge. Derive the equation for the couple of acting force ఉన్నప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుంది అనే క్వశ్చన్. అండ్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటి ఇందులో నుంచి అంటే, స్టేట్ గాస్లా అప్లికేషన్స్ డిలీట్ చేశారు కానీ గాస్లా టాపిక్ అనేది డిలీట్ చేయలేదు. సో ఇది కూడా ఒకసారి చూడాల్సిందే. నెక్స్ట్ ఇక్కడ డైపోల్ రిలేటెడ్ క్వశ్చన్ కూడా మనకు ఉంది. ఈ డైపోల్ రిలేటెడ్ క్వశ్చన్ కూడా యాక్సియల్ లైన్ పైన, ఈక్విటోరియల్ లైన్ పైన. ఇక్కడ ఓన్లీ మనకి ఏమి ఇచ్చిండు, యాక్సియల్ లైన్ ఇచ్చిండు. ఈక్విటోరియల్ లైన్ పైన కూడా ఉంటుంది చూడండి, డైపోల్ అనేది ఈక్విటోరియల్ లైన్. ఈ 2 క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇవి మనకు ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్ లెసన్లో, బికాజ్ మనకు 2 4 మార్క్స్ క్వశ్చన్స్ అందులో నుంచి వస్తాయి కాబట్టి ఫోకస్ చేయండి. అండ్ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ లెసన్లో నుంచి వచ్చేసరికి పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ లెసన్లో మనకి ఇక్కడ ఫోకస్ చేయాల్సిన టాపిక్స్ ఏంటి అనేది చూడండి. ఫస్ట్ వన్,
డెరైవ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు ఏ పాయింట్ చార్జ్ ఒకటి. అండ్ నెక్స్ట్ డెరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద కెపాసిటెన్స్ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్ ఒకటి. ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్ ఎలా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది ఎక్స్ప్రెషన్ అంటే అందులో ఎనర్జీ ఎలా స్టోర్ అవుతుంది వాటి గురించి అడుగుతారు. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ సిరీస్ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్, డెరైవ్ ద ఫార్ములా ఫర్ ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఆఫ్ సిరీస్ అనేది ఒకటి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్ ఒకటి, ప్యారలల్ కాంబినేషన్ ఒకటి, సిరీస్ కాంబినేషన్ ఒకటి. ఈ 2 క్వశ్చన్స్ అనేటివి ఎప్పుడు రిపీటెడ్ అవుతున్న క్వశ్చన్సే. ఒకసారి బాగా ఫోకస్ చేయండి ఈ 2 క్వశ్చన్స్ మీద. నెక్స్ట్ స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ బయోట్ సవార్ట్ లా. ఈ బయోట్ సవార్ట్ లా లెసన్ మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం లెసన్లో నుంచి వెళ్తే బయోట్ సవార్ట్ లా లెసన్ ఒకటి. నెక్స్ట్ ఫైండ్ ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డ్యూ టు ఎలాంగ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్. నెక్స్ట్ డిరైవ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎట్ ద సెంటర్ ఆఫ్ కరెంట్ క్యారింగ్ సర్క్యులర్ కాయిల్ యూజింగ్ బయోట్ సవార్ట్ లా ఒకటి. సో ఈ 3 క్వశ్చన్స్ నేర్చుకుంటే మనం ఈ లెసన్లో నుంచి ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీగా వస్తుంది. నెక్స్ట్ obtain an expression for the EMF induced across the conductor is moved in a uniform magnetic field which is perpendicular to the plane motion ఒకటి. నెక్స్ట్ డిస్క్రైబ్ ద వేస్ ఆఫ్, ఇది కూడా చాలాసార్లు అడిగిన క్వశ్చన్, ఎడ్డీ కరెంట్ యూజెస్. ఈ లెసన్లో నుంచి మనకు ఓన్లీ 2 క్వశ్చన్సే ఉన్నాయి. ఈ 2 క్వశ్చన్స్ చదివితే మనకు డెఫినెట్గా ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అనేది గ్యారంటీగా వస్తుంది. అండ్ నెక్స్ట్ లెసన్లోకి వచ్చేసరికి ఆటమ్స్ లెసన్. ఈ ఆటమ్స్ లెసన్లో నుంచి మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అంటే 4 మార్క్స్. వాట్ ఆర్ ద లిమిటేషన్ ఆఫ్ బోర్స్ థియరీ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ఒకటి. నెక్స్ట్ డిరైవ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద పొటెన్షియల్ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ ఎనీ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ అకార్డింగ్ టు ద బోర్స్ మోడల్ ఆటమ్. సో ఇది చేసాం కదా మనం. ఇది మనకు చాలా ఈజీ క్వశ్చనే. అండ్ ఇందులో ఇంకా మోస్ట్ ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటంటే స్పెక్ట్రల్ సిరీస్ అని 32 క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెక్ట్రల్ సిరీస్. నెక్స్ట్ రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ డి బ్రోగ్లీ సీక్వెన్స్. సో మోస్ట్లీ మనం ఈ లెసన్లో నుంచి ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఈ డి బ్రోగ్లీస్ వేవ్ ఈక్వేషన్ ఒకటి, ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ ఇది స్పెక్ట్రల్ సిరీస్ ఒకటి, డి బ్రోగ్లీస్ ఒకటి అండ్ బోర్స్ థియరీ ఒకటి. ఈ 30th క్వశ్చన్ కొంచెం నెగ్లెక్ట్ చేయొచ్చు ఎందుకంటే మనకు చాయిసెస్ ఉంటాయి కాబట్టి. ఓకే, మనకు సెమీ కండక్టర్స్ లెసన్ నుంచి డిస్కస్ చేస్తే మనకు సెమీ కండక్టర్స్లో హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ఒకటి, ఫుల్ వేవ్ రెక్టిఫైర్ ఒకటి అండ్ నాండ్ గేట్ నార్ గేట్కి సంబంధించిన ట్రూత్ టేబుల్ సంబంధించిన క్వశ్చన్ ఒకటి అండ్ నాట్ గేట్కి సంబంధించి ట్రూత్ టేబుల్ ఎలా చేయాలనేది ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్. ఇవి మనకు ఒకవేళ అడిగితే, ఎందుకంటే ఎన్పిఎన్పి ట్రాన్సిస్టర్స్ డిలీట్ చేశారు, అవి చదవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకు ఇవి టోటల్గా 4 మార్క్స్ క్వశ్చన్స్. అండ్ ఇప్పుడు మనకు మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. ఈ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ నుంచి మనకి ఎలా అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్. వెరీ షార్ట్ ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి 2 మార్క్స్ క్వశ్చన్స్ మనకి ఎన్ని క్వశ్చన్స్ చదివితే మనం డెఫినెట్గా 10 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తాం. ఆ క్వశ్చన్స్ అన్నీ ఇక్కడ మీకు చెప్తున్నాను లెసన్ వైజ్గా ఒకసారి చూడండి. వినో ఆల్రెడీ బ్లూ ప్రింట్ బేస్ చేసుకొని చెప్తున్నాను. రే ఆప్టిక్స్ లెసన్లో నుంచి అన్ని క్వశ్చన్స్ చదవాలి ఎందుకంటే ఈ లెసన్లో నుంచి 2 మార్క్స్ వెయిటేజ్ ఎక్కువగా ఉంది. సో వాట్ ఈజ్ హైపర్మెట్రోపియా, వాట్ ఈజ్ ఫోకల్ లెంత్ ఆఫ్ కర్వేక్షన్, నెక్స్ట్ డిఫైన్ పవర్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ ఈజ్ కరెంట్, నెక్స్ట్ వాట్ ఈజ్ డిస్పర్షన్, నెక్స్ట్ distinguish between optical density and mass density, next what is myopia, next what is a small angle of 4 degrees deviates with a throw. నెక్స్ట్ ఇది ఇలాంటి ప్రాబ్లమ్స్ అడిగే క్వశ్చన్స్ అన్నీ మనకు ఇక్కడ రే ఆప్టిక్స్ లెసన్లో ఉంటుంది. అండ్ మీకు చెప్పాల్సింది ఏంటంటే మనకు 2 మార్క్స్కి సంబంధించిన అన్ని క్వశ్చన్స్ని క్వశ్చన్ విత్ ఆన్సర్స్ అనేది మీకు వీడియో చేశాను. ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి. ఈ 2 మార్క్స్ క్వశ్చన్కి విత్ ఆన్సర్ సింగిల్ లైన్ ఆన్సర్స్ ఎలా రాయాలనేది చెప్పాను. సో అదొకసారి చూసుకోండి. సో ఇప్పుడు మనకు మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం అండ్ లెసన్ నుంచి డిస్కస్ చేస్తే ఇక్కడ మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫోరెస్టెడ్ ఎక్స్పెరిమెంట్, స్టేట్ ఆంపియర్స్ లా అండ్ బయోట్ సవార్ట్ లా. నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మూవింగ్ కాయిల్ గాల్వానోమీటర్ ఒకటి. నెక్స్ట్ డిస్టింగ్విష్ బిట్వీన్ అమ్మీటర్ అండ్ వోల్టీమీటర్. హౌ do you convert moving coil galvanometer into ammeter? Next, how do you convert moving coil galvanometer into voltmeter? A circular coil radius of r having n terms. సో ఇందులో బాగా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే 48 క్వశ్చన్, 49 క్వశ్చన్ అండ్ 46th క్వశ్చన్, 45 క్వశ్చన్, 47 ఇందులో అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్సే ఉన్నాయి చూడండి. ఒకవేళ మీరు ఇందులో కొంచెం అవాయిడ్ చేయడానికి ఏమైనా ఉందంటే 58th క్వశ్చన్ అవాయిడ్ చేయొచ్చు ఎందుకంటే చాలా రేర్గా అప్పుడప్పుడు అడిగిన క్వశ్చనే. నెక్స్ట్ వాట్ హ్యాపెన్స్ టు ద కంపాస్ నీడిల్ ఆఫ్ ఎర్త్. ఇది చూడండి మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ లెసన్లో నుంచి ఓన్లీ 2 మార్క్స్ క్వశ్చన్సే వస్తాయి కదా మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్. సో ఆ 2 మార్క్స్ కూడా ఓన్లీ 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి.
అంటే ఈ లెసన్లో నుంచి మనం ఓన్లీ 2 మార్క్స్ క్వశ్చన్స్ విచ్ ఆర్ 4 మార్క్స్ గెయిన్ చేసాం మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్. సో ఇందులో మనం ఏ లెసన్ అవాయిడ్ చేయడానికి అంటే ఏ క్వశ్చన్ అవాయిడ్ చేయడానికి లేదు. కీప్ రీడ్ ఆల్ ద క్వశ్చన్స్. వాట్ హ్యాపెన్స్ టు ద కాంపాస్ నీడిల్ ఎట్ ద ఎర్త్ ఒకటి. నెక్స్ట్ వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్ అసోసియేటెడ్ విత్ సాలినాయిడ్ ఒకటి. నెక్స్ట్ వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ద మానిటైజేషన్ ఆఫ్ సింపుల్ ఒకటి. శాంపిల్ ఒక మ్యాగ్నటైజేషన్ ఆఫ్ శాంపిల్ ఒకటి. నెక్స్ట్ 54th క్వశ్చన్ వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ అండ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఆర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. నెక్స్ట్ వాట్ ఈస్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఫార్మ్ కంటిన్యూస్లీ క్లోజ్డ్ లూప్స్ వై. ఇది కూడా చాలాసార్లు అడిగిన క్వశ్చన్. నెక్స్ట్ డిఫైన్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ 1 రిపీటెడ్ 1 అండ్ దిస్ వన్ ఆల్సో మోస్ట్లీ రిపీటెడ్ క్వశ్చన్స్. మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ అండ్ ఇంక్లినేషన్ క్వశ్చన్. కమింగ్ టు ద సెకండ్ మనకి ఇంకో లెసన్లోకి వెళ్ళిపోతే ఈ లెసన్లో కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడండి. 58th క్వశ్చన్ ఏ ట్రాన్స్ఫార్మర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ లెసన్ నుంచి డిస్కస్ చేస్తున్నాం. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ లెసన్లో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాను చూడండి. ఇక్కడ మన అన్ని క్వశ్చన్స్ చూసుకోండి ఎందుకంటే ఇందులో నుంచి కూడా 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఒకసారి నోట్ చేసుకోండి. ఆల్ క్వశ్చన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇందులో ఎలాంటిది ఎస్కేప్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఇన్ఫ్రారెడ్ రేస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గివ్ ఎనీ యూజ్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ రేస్ ఒకటి. నెక్స్ట్ ఇఫ్ ద వేవ్ లెంత్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఈజ్ డబుల్డ్ వాట్ హ్యాపెన్స్ టు ద ఎనర్జీ ఆఫ్ ఫోటాన్. నెక్స్ట్ వాట్ ఆర్ ద అప్లికేషన్ ఆఫ్ మైక్రోవేవ్స్. నెక్స్ట్ 67th వన్ మైక్రోవేవ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ రాడర్ వై. ఓకే నెక్స్ట్ మనం ఆప్టిక్స్ లెసన్లోకి వచ్చేసరికి డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ లెసన్లోకి వచ్చేసరికి ఈ డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ లెసన్లో ఏమేమి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో చూడండి. వాట్ ఈజ్ వర్క్ ఫంక్షన్, వాట్ ఈస్ ది ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. నెక్స్ట్ గివ్ ఎగ్జాంపుల్ ఆఫ్ 2 సెన్సిటివ్ సబ్స్టెన్సెస్ వై ఆర్ దే ఆర్ కాల్డ్ సో. నెక్స్ట్ రైట్ డౌన్ ఐన్స్టీన్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ ఒకటి. నెక్స్ట్ రైట్ డౌన్ డి బ్రోగ్లీస్ రిలేషన్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ఆఫ్ దేర్ రిలేషన్ ఒకటి. స్టేట్ హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్. అండ్ వీ హ్యావ్ ఎ నెక్స్ట్ లెసన్ సెమీకండక్టర్స్లో వాట్ ఆర్ ఇంట్రెన్సిక్ అండ్ ఎక్స్ట్రెన్సిక్ సెమీకండక్టర్స్. వాట్ ఈస్ పిఎన్పి ఎన్పిఎన్ డయోడ్స్కి సంబంధించిన సింబల్ అడుగుతాడు. నెక్స్ట్ వాట్ డిప్లేషన్ లేయర్ ఏమవుతుంది. నెక్స్ట్ డ్రా ద సర్క్యూట్ ఆఫ్ సింబల్స్ పిఎన్పి ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. వాట్ ఆర్ ద గేట్స్ యూనివర్సల్ గేట్స్కి రిలేటెడ్ సంబంధించిన క్వశ్చన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఓకే లాస్ట్ లెసన్ ఈ లెసన్ సంబంధించిన వీడియో కూడా చేశాను మీకు ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్లో కమ్యూనికేషన్ అండ్ సిస్టంలో. ఈ లెసన్లో నుంచి కూడా మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 80 క్వశ్చన్ వాట్ ఈస్ స్కై వేవ్ ప్రాపగేషన్. మెన్షన్ ద వేరియస్ పాయింట్స్ ఆఫ్ ఐనోస్పియర్ సంబంధించిన వేరియస్ పాయింట్స్ అని మెన్షన్ చేయమంటాడు. అండ్ 82 క్వశ్చన్ విచ్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ ఎంప్లాయిడ్ ఇన్ మొబైల్స్ ఫోన్స్కి సంబంధించి ఒకటి. నెక్స్ట్ డిఫైన్ మాడ్యులేషన్. ఏఎం అంటే ఏంది, ఎఫ్ఎం అంటే ఏంది, ఓకే పిఎం అంటే ఏంది, వీటన్నిటి గురించి అడుగుతాడు మాడ్యులేషన్ సంబంధించి. అండ్ డిఫైన్ ద బేసిక్ మెథడ్స్ ఆఫ్ మాడ్యులేషన్. ఇప్పుడు చెప్పాను కదా ఏఎం ఎఫ్ఎం అని, ఇదొకటి. నెక్స్ట్ వాట్ ఈస్ ద బేసిక్ బ్లాక్ కమ్యూనికేషన్ సిస్టమ్. నెక్స్ట్ వాట్ ఈస్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఇది కూడా చాలాసార్లు అడిగిన క్వశ్చన్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆఫ్ 2 మార్క్స్ క్వశ్చన్స్. ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నిటికి సంబంధించిన ఆన్సర్స్ అన్నీ మీకు వీడియో అనేది చేశాను. ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మనకున్న ఎన్ని క్వశ్చన్ 83 క్వశ్చన్స్ ఉన్నాయి. 84 క్వశ్చన్స్ నేను ఇంకొక 2-3 క్వశ్చన్ చెప్పానుగా అరౌండ్గా ఒక 90 క్వశ్చన్స్ అనుకోండి. ఈ 90 క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే డెఫినెట్గా మీకు 60 out of 60 మార్క్స్ అంటే గ్యారంటీగా వస్తాయి. సో ఈ వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా మనం ఫర్దర్గా డిస్కషన్ చేద్దాం.